షర్మిల అడుగులో అడుగేశారు లాయర్లు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన లాయర్లు 45వ రోజు మరో ప్రజాప్రస్థానంలో పాల్గొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేరని లాయర్లు చెప్పారు. చంద్రబాబు తన కోసం పాదయాత్ర చేసుకుంటున్నారని లాయర్లు విమర్శించారు. మహబూబ్ నగర్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా లాయర్లు పెద్ద సంఖ్యలో ఈ యాత్రకు హాజరయ్యారు. ఈ యాత్రలో వారు కూడా పదం కలుపుతూ షర్మిలకు తోడుగా ఉంటామంటూ షర్మిలతో పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న లాయర్లతో మనం మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పాదయాత్రలో మీరు ఎలా భాగస్వాములు అవుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టేట్ లీగల్ సెల్ హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఈ షర్మిలమ్మ పాదయాత్రకి సంఘీభావం తెలపడానికి, జగన్ అక్రమంగా జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చట్టాలను కూడా తుంగలో దొక్కి కేవలం కుట్ర ఫలితంగా చట్టాలు స్పష్టంగా 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా చట్టాలను కూడా వాళ్ళు అధిగమించి కేవలం రాజకీయ కుట్ర కారణంగానే జగన్ జైల్లో పెట్టి ప్రజాభిష్టాన్ని, ప్రజల యొక్క మనోభిష్టాన్ని, మా ప్రజలకు కావాల్సిన ఒక రాజకీయ నాయకుడిని జైల్లో పెట్టి మా సంక్షేమానికి మమ్మల్ని దూరం చేస్తున్నటువంటి ఒక బాధతో మేము ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీగా న్యాయవాదులు ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర లీగల్ సెల్ నుంచి 200 మంది న్యాయవాదులు రావటము, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం కూడా మాతో కలిసి ఈ రోజు షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర అది ముసలి కన్నీరు కార్చడం తప్ప ప్రజలకు మేలు చేసే పాదయాత్ర కాదు. అది మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా లేరు. ఈ బుద్ధి షర్మిలమ్మ పాదయాత్రకు న్యాయవాదులు కూడా భారీ ఎత్తున వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుస్తుంది. న్యాయవాదులకు బంతి తీసి ఏ విధంగా ఎంత కొడతారో, ఎంత ఫోర్స్ఫుల్ కొడతారో అంత ఫోర్స్ఫుల్ గా జగన్ గారికి ప్రజల నుంచి మద్దతు ఉంది. తెలంగాణ వాదానికి తెలంగాణ వాదంగా బలంగా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకున్నది. అది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రయాన్ అని చెప్పి చేస్తున్నాడు. అది ఎవరి కోసమో కాదండి, తన సొంతంగా నేను వస్తున్నానంటే నన్ను సీఎంని చేయండి అని చెప్పి ముసలి కన్నీరు కాస్తున్నారు తప్ప ఆయన కేవలం ఆయన యాత్రకు ఎవరు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. చట్టాలనేవి సిబిఐ లాంటి వ్యవస్థల చేతుల్లో చుట్టాలుగా మారిపోయాయనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వాదనను బలపరుస్తూ న్యాయవాదులందరూ కూడా జగన్ కి మద్దతుగా నిలుస్తామంటున్నారు. అందుకే షర్మిల మరో ప్రజాప్రస్థాన యాత్రలో తాము కూడా భాగస్వాములు అవ్వడంతో పాటు ఆమెతో కలిసి అడుగు ముందుకు వేస్తామని చెబుతూ ఈ పాదయాత్రలో మమేకమవుతున్నారు.